ఐపీఎస్ ఆఫీసర్ ప్రేమ్ సుఖ్డేలా గారి విజయగాథ మీకోసం. వీరు రాజస్థాన్ రాష్ట్రంలోని బికనీర్ అనే జిల్లాలో రాయ్సర్ అనే గ్రామంలో ఒక సామాన్య రైతు కుటుంబంలో జన్మించారు. వీరి తండ్రి రైతు, అలాగే క్యామెల్ కార్ట్ డ్రైవర్ కూడా. గ్రామీణ జీవితం ఎలా ఉంటుందో అందరికీ తెలుసు. చిన్నప్పటి నుంచే ప్రేమ్ సుఖ్ వ్యవసాయ పనుల్లో సహాయంగా ఉంటూ తండ్రితో పనిచేస్తూ చేదోడు వాదోడుగా. వీరి ఆర్థిక పరిస్థితి చాలా బలహీనంగా ఉండేది. అయినప్పటికీ తన విద్య తన జీవితాన్ని మారుస్తుంది అని చాలా ప్రగాఢంగా నమ్మేటటువంటి వారు. ఊర్లో ఉన్న పరిమిత వనరుల కారణంగా విద్య కూడా అంత సులభంగా వీరికి లభ్యం కాలేదు. అయినప్పటికీ ఆత్మస్థైర్యంతో ముందుకు సాగుతూ తన కుటుంబాన్ని ఒక మంచి స్థితికి తీసుకెళ్లాలనే లక్ష్యంతో కృషి చేయడం ప్రారంభించారు. 2010వ సంవత్సరంలో విశ్వవిద్యాలయంలో తన విద్యను పూర్తి చేసుకున్న వీరు ఓ మంచి ఉద్యోగం సాధించాలని నిర్ణయించుకున్నారు. ఆయన తొలి అవకాశంగా పట్వారీ ఉద్యోగ పరీక్ష రాశారు. పట్వారీ అంటే గ్రామీణ భారతదేశంలో భూ సంబంధిత రికార్డులను చూసే ఓ చిన్న ఉద్యోగం. అతను ఈ ఉద్యోగాన్ని పొందిన తన నిజమైన లక్ష్యమైన ఐపీఎస్ కావడము అనే విషయాన్ని ఎప్పుడూ మర్చిపోలేదు. పటార్వీగా పనిచేస్తూనే యూపీఎస్సి సివిల్ సర్వీసెస్ పరీక్ష కోసం సిద్ధమవుతూ తన సమయాన్ని సమర్థవంతంగా ఉపయోగించుకునేవారు. అపజయాలకు ఎప్పుడూ కృంగిపోలేదు ప్రేమ్ సుఖ్. తన పోలీసు రంగ ప్రవేశం ఆశించిన విధంగా ప్రారంభం కాలేదు. మొదటి ప్రయత్నంలో పోలీస్ రిక్రూట్మెంట్ పరీక్షలో ఫెయిల్ అయ్యారు. అయితే దీనివల్ల కృంగిపోకుండా, బాధపడకుండా తన అపజయాన్ని ఒక బలమైన ఆయుధంగా మార్చుకున్నారు. నీకు ఇష్టమైన దారిలో ముందుకు సాగుతూ నష్టపోతే అది నిన్ను మరింత బలంగా మారుస్తుంది. ఈ వాక్యం ప్రేమ్ సుఖ్ జీవితాన్నే మార్చేసింది. అతను తన లక్ష్యాన్ని మరింత దృఢంగా నిర్దేశించుకున్నారు. మరింత శ్రద్ధతో ప్రిపరేషన్ ప్రారంభించారు. ఈ అపజయం అతని సక్సెస్ కు బలమైన మూలాధారం అయ్యింది. అతి సాధారణమైన పోలీస్ కానిస్టేబుల్ పరీక్షలో ఫెయిల్ అయిన తర్వాత ప్రేమ్సు యూపీఎస్సి అనే దేశంలోని అత్యంత ప్రతిష్టాత్మకమైన పరీక్షకు సిద్ధమయ్యారు. ఇది తక్కువ పోటీ కాదు. దీనికి విస్తృతమైన సిలబస్, బలమైన పోటీ ఉంటుంది. వీరు తన లక్ష్యాన్ని మర్చిపోకుండా కఠినమైన శ్రమతో రేయింబగళ్ళు చదివేవారు. రెండో ప్రయత్నంలో అతను 170వ ర్యాంకు సాధించారు. ఇది అతని జీవితానికి గర్వకారణం మాత్రమే కాదు. శ్రమ, పట్టుదల, సరైన దృక్పథం ఉంటే ఏదైనా సాధించగలం అనే నమ్మకాన్ని నమ్మించే ఒక మహత్తరమైన ఘట్టం. ఈ విజయంతో అతను ఐపీఎస్ అధికారిగా మారే లక్ష్యం సాకారమైంది. ఒకప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ లో సాధారణ కానిస్టేబుల్ ఉద్యోగానికి కూడా ఎంపిక కాలేని ప్రేమ్ సుఖ్ తాను ఐపీఎస్ అధికారిగా అదే డిపార్ట్మెంట్ లో ప్రవేశించడం అంటే అది సామాన్యమైన విషయమేమీ కాదు. 6 సంవత్సరాల కృషితో 12 ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంపికయ్యారు వీరు. చివరకు ఐపీఎస్ ఉద్యోగాన్ని తన చివరి గమ్యంగా స్వీకరించారు. ఈ ప్రయాణం ప్రతి ఒక్కరికి గొప్ప ప్రేరణ. ప్రేమ్ సుఖ్ కష్టాలను ఓడించి విజయాలను సాధించిన ఈ విధానం ఇంకా లక్షల మంది విద్యార్థులకు కొత్త ఆశ చూపుతుంది. నేటి యువతకు ప్రేమ్ సుఖ్ డే ఒక మంచి ఆదర్శం. వీరు చేసిన ప్రయాణం యువతకు ఓ గొప్ప ప్రేరణ. ఒక చిన్న గ్రామంలో పుట్టిన ఈ వ్యక్తి భారతదేశ అత్యున్నత సివిల్ సర్వీస్లో చేరడం అనేక మందికి కొత్త ఆశలు నింపుతోంది. ఇతని కథలోని ముఖ్య పాఠాలు పట్టుదల, అడుగడుగునా నేర్చుకునే తత్వం, ఆత్మవిశ్వాసం. సఫలత ఏ గ్రామం నుండి వచ్చావో కాదు, నీలో ఎంత ఆత్మవిశ్వాసం ఉందో ఆధారపడి ఉంటుంది అని నమ్ముతారు ప్రేమ్ సింగ్ డోలు. గ్రామీణ ప్రాంతంలో పుట్టిన ఓ సామాన్య వ్యక్తి పట్టుదల, కష్టపడి పనిచేయడం, ఆత్మవిశ్వాసంతో ఐపీఎస్ స్థాయికి ఎలా ఎదిగాడో మనకు స్పష్టంగా ఓ కథ చెబుతా ఉంది. ఇలాంటి వారు విజయానికి మార్గం చూపే దీపం లాంటి వారు. వీరి జీవితం పేదలకు, పోరాడే ప్రతి వ్యక్తికి ఒక గొప్ప ఆదర్శం. కష్టపడితే అసాధ్యమేదీ లేదు అనే నమ్మకాన్ని మనలో నింపే ఓ గొప్ప సందేశం.